కిచెన్. చూడండి నేను ఈజీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముక్క కానీ మాకు సాఫ్ట్గా అండ్ జ్యూసీగా ఏ విధంగా ఉందో చూడండి. ముక్క మాకు సూపర్ టేస్ట్ ఉంటుంది. లోపల దాకా మసాలాలంతా పోయి నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు ఫాలో అవుతూ చేసుకుంటే బిర్యానీ మీకు సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ నేను 1 kg చికెన్ ఈ విధంగా కట్ చేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది రైస్ నార్మల్ రైసే. నేను 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రైస్ కూడా నేను క్లీన్గా కడిగేసి నానబెట్టేశాను. ఇందులో మేము 1/2 చెక్క నిమ్మరసం పిండుకుందాం. ఈ విధంగా 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని నేను ఫస్ట్ జార్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో మిక్సీ జార్లో బిర్యానీ కోసం నేను పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మిక్సీ జార్లో నేను కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ ఒక 4-5 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలా. ఇందులోనే నేను 1/2 కప్ పెరుగు కూడా యాడ్ చేసి ఇది పేస్ట్ అవ్వడానికి ఇది ఫస్ట్ నేను మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. ఇది నేను ఇందాక క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్, ఈ చికెన్లో ఇది యాడ్ చేసుకుందామండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ మళ్ళీ మేము చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇది మ్యాగ్నేట్ కోసం, చికెన్ మ్యాగ్నేట్కి ఇది బాగా కలుపుకోవాలా. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇది 1/2 అవర్ ముందే కలుపుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఇది బాగా మ్యాగ్నేట్ చేసేసి మూత పెట్టేసి నేను 1/2 అవర్ వరకు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మేము బిర్యానీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద డబ్రా పెట్టాను. స్టవ్ మీద డబ్రా పెట్టిన తర్వాత డబ్రా బాగా హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ నేను 150 గ్రామ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీ గుర్తు పెట్టుకోండి. 1 kg రైస్కి 150 గ్రామ్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఏ విధంగా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇప్పుడు ఇందులో హోల్ స్పైసెస్ వేసుకుంటున్నాను. పట్టా, లవంగా, 3 యాలకులు, కొంచెం షాజీరా. ఇది బాగా కాలాయి ఫ్రెండ్స్. ఇందులో నేను 2 గ్రీన్ చిల్లీ, 3 పెద్ద సైజు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ మిక్సీలో పేస్ట్ కొట్టి వేసాను ఫ్రెండ్స్. అందుకని దీంట్లో 2 గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. మీరు స్పైసీనెస్ కొంచెం తక్కువ కావాలనుకుంటే మిక్సీలో కొట్టుకునేటప్పుడు తగ్గించుకొని మిక్సీలో వేసుకోండి. ఈ విధంగా మేము మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల మాకు ముక్క చాలా మెత్తగా అండ్ ఈ పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ పట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ ఆనియన్ ఫ్రై అవ్వాలా, లైట్ బ్రౌన్ కలర్ రావాలా ఫ్రెండ్స్ ఈ ఆనియన్. చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. ఇందులోనే నేను ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఆయిల్ మొత్తం వదిలేయాలా. నేను ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఆయిల్ చూడండి ఏ విధంగా వదిలేసిందో. ఈ విధంగా ఆయిల్ వదిలేస్తేనే మాకు పచ్చి వాసన పోయిందని అర్థం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఈ బిర్యానీలో కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను 2 టమాటాస్ ఈ విధంగా సన్నగా కట్ చేసి ఈ టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గాల.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా టమాటాలు మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ టమాటాలు కూడా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకోనున్న చికెన్, ఇది 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలా. ఈ మసాలాల్లోనే బాగా ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలా ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఫ్రై అవుతుందో. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాకు ముక్క కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడే కొంచెం మీరు ఉప్పు చూసుకోండి. ఉప్పు చేసుకొని, నాకు ఉప్పు కొంచెం తక్కువగానే ఉంది ఫ్రెండ్స్, నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను కొంచెం గల్లుప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక సాల్ట్ యాడ్ చేశాను, అయినా కానీ నాకు కొంచెం ఉప్పు తక్కువగానే అనిపిస్తుంది. ఈ విధంగా ఉప్పు యాడ్ చేసుకొని ఇది మొత్తం ఆయిల్ వదిలేదాకా ఈ విధంగా ఆయిల్ మొత్తం వదిలేయాలా ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాకు టేస్ట్ బాగుంటుంది. మేము ఇందులో వాటర్ వేసుకుందాం. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. నేను ఈ గ్లాస్తో 3 గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ రైస్. ఇందులో నేను 6 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీ రైస్ని బట్టి వేసుకోండి. సిక్స్ గ్లాస్ అయితే నాకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోద్ది. నా రైస్ కొంచెం పాతదే కాబట్టి మీ రైస్ కొంచెం కొత్తదైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని నేను ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తున్నాను. చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. వాటర్ మొత్తం బాగా మసులుతున్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మసిలేటప్పుడే వాటర్ నేను క్లీన్గా కడిగి పెట్టుకోనున్న రైస్ నానబెట్టి, ఈ రైస్ కూడా అస్సలు దీంట్లో వాటర్ ఏం మాత్రం ఉండకూడదు ఫ్రెండ్స్. వాటర్ మొత్తం తీసేసి ఈ రైస్ మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలా. హై ఫ్లేమ్ మీదే పెట్టుకోండి ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాం. రైస్ చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. ఈ విధంగా రైస్ ఉడకాలా. ఈ విధంగా రైస్ ఉడికేటప్పుడే కొంచెం వాటర్ తగ్గిన తర్వాత మేము కింద పెనం పెట్టుకుందాం. ఈ వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గాల ఫ్రెండ్స్. చూడండి వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోయింది కదా. ఈ స్టేజ్లో మేము కింద పెనం పెట్టేసి పెనం పైన డబ్రా పెట్టుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టేస్తున్నాను. చూడండి పెనం పెట్టి పెనం పైన నేను డబ్రా పెట్టేశాను. కొంచెం హై ఫ్లేమే పెట్టుకొని తర్వాత తగ్గించుకుందాం మేము ఫ్లేమ్ని. నేను ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఇందులో నుంచి వచ్చి ఉడకాల కదా. ఇప్పుడు నేను 2 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకొని పైనుంచి నెయ్యి యాడ్ చేసుకుని నేను మూత పెట్టేస్తున్నాను. మళ్ళా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు దాకా హై ఫ్లేమ్ ఉండింది కదా, ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఒక 15 మినిట్స్ వరకు అస్సలు మూత తీయకుండా అలాగే పెట్టేద్దాం. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. మన బిర్యానీ బాగా పొగలు వస్తున్నాయి చూడండి. ఈ విధంగా ఉడికితే మాకు సరిపోద్ది. చూడండి ఎంత టేస్టీగా ఉందో ఈ బిర్యానీ. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. ముక్క కూడా మాకు రైస్ కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చేసుకుంటే మాకు రైస్ కూడా బాగా ఉడికిపోయింది. మన బిర్యానీ ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.